ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. యేసు ప్రభువారు అంటున్నాడు, మీరు నాలో ఉండి అంటగట్టబడితే మీరు ఫలిస్తారు, మీరు నాలో లేకుండా ఫలించలేరు. నా మాటలు మీ హృదయములు ఉంటే, మీరు నాలో ఉంటే మీరు ఫలిస్తారు. నాకు దూరముగా ఉండి నాకు ఎడుమగా ఉండి ఫలించాలంటే ఫలించలేరు. ప్రైజ్ ది లార్డ్. ఇది వాస్తవం, సత్యం. నేను చెప్పే ఈ మాట ఈరోజు ఈ ప్రసంగం ఒక కుటుంబాన్ని గురించి నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి, ఆమె ఈరోజు ఇక్కడ ఈ శిబిరంలో ఈ రక్షణ సువార్త ప్రకటించడానికి ఇచ్చించిన డబ్బును బట్టి కాదు, వాళ్ళ క్రైస్తవ జీవితంలో వాళ్ళ యొక్క బిడ్డల యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుందో, ఎలా ఉంటే ఎలా జరుగుతుందో నేను తెలియజేస్తున్నా. నాకు మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేసింది ఆ సహోదరి. ఫోన్ చేసి, అయ్యా నా కుమార్తె హైదరాబాద్లో ఇల్లు కొనుగోలు చేయాలని లేదా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుంది, ప్రార్థన చేయండి అయ్యా అన్నది. సరేనయ్యా ప్రార్థన చేద్దాంలే అమ్మా, అదేమిటి అనుకున్నా. ఇప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్ళామనుకో, వైద్యుని దగ్గరికి వెళ్ళిన తర్వాతనే అమ్మ మార్తమ్మను వచ్చానని చెప్పండి డాక్టర్ గారికి చూపించుకోవటానికి అని కబురు పెట్టింది డాక్టర్ దగ్గరికి. డాక్టర్ పిలుస్తాడా? ఏం చేయాలి? ఈ మార్తమ్మ ఏం చేయాలి? బయటే ఒక రిజిస్టర్ ఉంటుందా లేదా? ఆ రిజిస్టర్ దగ్గర ఒక ఫారం ఉంటుంది, అవునా లేదా? అప్పుడు అది ఫీజు కట్టాలా లేదా? ఫీజు కట్టాలి. ఫీజు కట్టినట్టు ఆ ఫారం మీద రాయాలి, ఆమె పేరు రాయాలి, కొత్త పేషెంట్ అని చెప్పి రాయాలి. అన్ని డీటెయిల్ రాసిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర పెడితే అప్పుడు డాక్టర్ గారు సీరియల్ ప్రకారం చూసి, అమ్మ ఆ మార్తమ్మను రమ్మను లోపలికి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని అంతకుముందు పిలుస్తాడా? పిల్లవాడు. అంటే ఫీజు కట్టాడా లేదా? ఆ రిజిస్టర్లో పేరు రాయబడిందా లేదా? ఆ స్లిప్ మీద రాయబడిందా లేదా? రాయబడింది. దేవుడు నీకు సహాయం చేశాడు, చిన్నదో పెద్దదో ఏదైనా. దేవునికి నువ్వు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. డబ్బు రూపాయి ఖర్చు లేకుండా మనం చెల్లించాలి. అదే నోటితో పలకటం. దాన్ని ఏమంటామా? చెప్పండి. ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయిపోయిందా లేదా? నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయిపోయిందా లేదా? అయిపోయిందా? రిజిస్టర్లో రాయలేదుగా నీ పేరు, పేపర్ పెన్ రాయలేదుగా నీ పేరు, దేవుని సన్నిధికి చేరలేదుగా స్లిప్పు. నువ్వు దేవానికి స్తోత్రం అన్న మాట గాలిలో గెలిచిపోయిందిగా. దేవుడు ఆలకించలే. పద్ధతి ప్రకారం కృతజ్ఞత చెల్లించి అది వేరే విషయం. అంత కష్టపడి ఒంగోలు నుంచి దేవుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తే తన దాసునికి ఎంత పంపాలండి? ఇంత అమౌంట్ పంపింది. ఎంతంది? ఒక గీటుని తీసావు ఏలుకి, అది ఎంత గీటు? ఆ గీటు అంత పంపింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేం అనుకోలే, ప్రభువానికి స్తోత్రం అనుకున్నాను. ఆ పంపిన దాన్ని తీసుకెళ్ళి కానుక పెట్టలేసి ప్రార్థన చేశా. దేవానికి స్తోత్రం. ఇప్పుడు ఇంటిని గురించి ప్రార్థన చేయమంటుండ్రి. నేను చేస్తున్నా, నాకు జవాబు రావటంలా. నేను చెప్పా, అమ్మా కొంటదిలే, తొందరపడగాకండి, దేవుని చిత్తం ఏమైందో అని చెప్పుకుంటూ వచ్చా అంతే. ఎందుకంటే దేవుడు ప్రేరేపణ కలిగించండి, దేవుడు చూపించండి నేను చెప్పలేను కదా. ఈరోజు వరకు కూడా వాళ్ళ స్థలము పనిలే. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే,
మనము దేవునికి అనుగ్రహించిన దానికి ప్రతిఫలము దాన్ని తూకం వేసి ఇవ్వాలి, సరైన కొలత ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. అది మనం అందరం విశ్వాసము నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనకు పట్ల దయ చూపిస్తాడు. కానుక అంటే చాలా చీపుగా చూస్తారు. కానుక సమర్పించుకోమంటే చాలా చిన్నతనముగా భావిస్తారు. వీడెప్పుడు డబ్బులు అడుగుతారా పాస్టర్ గారు అంటారు. నా కోసం కాదు, నీ మేలు కోసమే, నీ దీవెన కోసం, నీ ఆశీర్వాదాల కోసమే. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించండి. ఈరోజు ఒక మాట అంటాడు దేవుడు అందులో, నాకు ఎడిమగా ఉండి నువ్వు ప్రార్థన చేయకుండా నీ జీవితంలో నీ లోక సంబంధమైన జీవితాలు జీవిస్తూ నన్ను లెక్క చేయకుండా, నేను చేసిన సహాయాన్ని గుర్తించకుండా నీ ఇష్టానుసారముగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏమి చేయలేవమ్మా. సహోదరి సహోదరుడా, నువ్వేమి చేయలేవు. నాకు ఎడమగా ఉండి నేను నీతో ఉన్నప్పుడే నీకు సమస్తము సాధ్యం. నేను నీతో కలిసి ఉన్నప్పుడే సమస్తం నువ్వు చేయగలవు. నువ్వు నీతో కలిసి ఉన్నప్పుడే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను ఆలకిస్తా. నా మాటకు నువ్వు లోబడినప్పుడే నేను ఆలకిస్తా. అప్పుడే నీకు జవాబు ఇస్తా, అద్భుత కార్యము నీ జీవితంలో జరిగిస్తా. కానీ నాకు నువ్వు దూరంగా ఉండి, లోకములో ఉండి, లోకానుసార ఆలోచనలు చేస్తూ ఏ సాయంకాల సభలో 5 నిమిషాల్లో తల్లిదండ్రులను బట్టో, లేకుంటే భర్తను బట్టో, భార్యను బట్టో ప్రార్థన చేసే, పెదల మీద ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. ఆ కార్యాలు జరగవు. ఎందుకంటే నువ్వు దేవునికి దూరముగా ఎడమగా ఉన్నావు. నువ్వు ఎడమగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నిన్ను వదిలేశాడు. ఆయన అంటున్నాడు, ప్రైజ్ లార్డ్, నాకు దూరముగా ఉండి నువ్వేమీ, నా మాట లెక్క చేయకుండా నువ్వేమీ, నా మాట వినకుండా నీకేమీ జరగదు. నువ్వు ఎంత ప్రార్థన చేయి, వాగ్దానం కదా ప్రభా, అడుగుడే ఇవ్వబడును, వెతుకుడే దొరుకుడు, తట్టుడే తీయబడునని నువ్వు ఎన్ని మాటలన్నా కానీ ఆయన నీ తట్టు చూడు. ఎందుకంటే నీ భోగో నిమిత్తము, నీ సంతోషం ఆనందం నిమిత్తము అడుగుతున్న ఆ మాటలు ఆయనకి ఇష్టం ఉండవు. దేవుడు సహాయం చేసిన దాన్ని లెక్క లేకుండా తిరస్కరించావే. ఇంటి ముందుకు వచ్చితే ప్రార్థన చేస్తే ఒక సేవకుడికి ఎంత కానుక పెడతావో ఆ కానుక లాంటి కానుక నువ్వు ఇస్తే, ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి నెలలో ప్రార్థన చేస్తే నువ్వు ఇచ్చింది ఏంటి? దేవునికి, దేవుని పనికి నువ్వు సహాయం చేసింది ఏంటి అంటాడు. నువ్వు నా పనికి సహాయం చేసి నాతో ఉండు. నా మందిరంలో దశమభాగం తీసుకొని వచ్చి, కానుకలు తీసుకొచ్చి మందిరం ఆహారం ఉండేలాగున నువ్వు సమర్పించుకోను. అప్పుడు నన్ను అడుగు, అప్పుడు నన్ను గోజాడు, అప్పుడు నీకు నేను పట్టుదలంత విస్తారమైనటువంటి దీవులు నీకు కుమ్మరిస్తానని లేఖనాలు తేటగా మాట్లాడుతున్నాడు దేవుడు. కొరింథీ పత్రిక 9:6 కూడా అంటాడు, నువ్వు ఏ కొలత కొలిస్తే ఆ కొలత నేను కొలుస్తానంటాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఒక మానవుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు ఒక్కొక్కసారి. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచన చేసుకోండి. నువ్వు ఈ ఆలోచన విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడిగినాను. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్తా చూడు. 2 తప్పిదములు చూపించా. 1, భోగాల కోసము ప్రార్థనలు చేయకండి. 2, మీరు పెదవుల ద్వారా చేసి దేవునికి దూరంగా ఉండకండి. మీకు అంతకన్నా దూరంగా దేవుడు ఉంటాడు. నాకు ఎడమగా ఉండి నువ్వేమి చేయలేవు. ఎంత క్రైస్తవులైనా, ఎంత సేవకుడైనా, సేవకురాలైనా, ఎవరు ఏమి చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి వేడమగా ఉండి ఎవరు ఏమి సాధించలేరు. 3వ మాట, ఏది అడిగామో అది పొందాము అనే నమ్మకం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏది అడిగామో అది మనము పొంది ఉన్నాము అనే నమ్మకము, విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. అది మనకు సాధ్యమేనా? ఏమ్మా, ఒకసారి వెళ్ళి అయ్యగారితో ప్రార్థన చేయించుకోకూడదు? భలేకి చెప్పావులే అక్క, మొన్ననే వెళ్ళాను, అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను, ఏమి కాలేదు.
నువ్వు అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు, అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యగారి దగ్గర అయ్యగారు ప్రార్థన చేస్తానని వెళ్ళావా? లేకుంటే అయ్యగారు ప్రార్థన చేస్తే సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆలకిస్తాడని, నా కార్యము సఫలం చేస్తాడని నమ్మకం మీతో వెళ్ళావా? ఏ మనసుతో వెళ్ళావు అయ్యగారి దగ్గరికి? నా దగ్గరికి ఎంతోమంది ప్రార్థన చేయించుకుంటారు, ఫోన్ ప్రార్థన చేయించుకుంటారు, ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు, విశ్వాసంతో వస్తున్నారు. మొన్ననే ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, విపరీతమైన 2 రోజుల నుంచి నడుముతో బాధపడుతూ వచ్చారు. ఏంటి అన్న ఇదన్నారు. సరే ప్రార్థన చేసే మోకరించి, వాళ్ళకు ఒక ఆశ, ఒక నమ్మకం. అయ్యగారు ప్రార్థన చేస్తే అయ్యగారికి స్వచ్ఛత కృపవరం ఉంది, నేను స్వచ్ఛపరుస్తాను అనేటువంటి ఒక ఆశ, నమ్మకం వాళ్ళకు ఉన్నది కనుక ఇక్కడ సర్వశక్తి గల దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు ఆలకిస్తాడని నమ్మకం వాళ్ళ గుండి వచ్చారు. సాయంత్రం 6:30-7 గంటలకి నేను ప్రార్థన చేశాను హృదయపూర్వకంగా. నా దేవుడు ఆలకించాడు, ఆ కుమార్తెను ముట్టాడు, ఆ కుమార్తెలో ఉన్నటువంటి నొప్పిని, బాధను తీసివేశాడంట. చప్పటి కూడా దేవుని మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నమ్మకం, విశ్వాసాన్ని బట్టి. 2వ రోజు వచ్చారు, చూశాను. వాళ్ళే అన్నారు, అయ్యా ఆ సమయం నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ నొప్పి అనేది లేదు అయ్యగారు అన్నారు. ప్రైజ్ లార్డ్. 2వ రోజు సాయంత్రం వచ్చి, కారణము వారి నమ్మకము. అందుకే అంటాడు యేసు ప్రభువారు మా బోధిస్తూ ఒక బోధనలో ఒక మాట అంటాడు చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అడుగుచున్న వాటిని అన్నిటిని ఏమనాలంట? పొంది ఉన్నామని నమ్మాలంట. ప్రైజ్ లార్డ్. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట. 1, ఈ అలోక సంబంధ భోగాల కోసము ప్రార్థన చేయకూడదు. 2, నువ్వు దేవునికి దూరం ఉండి ప్రార్థన చేస్తే నీకు ఆ ప్రార్థన ఫలించదు. 3, నువ్వు ఏం చేయాలంట? నువ్వు చేసింది, నువ్వు ప్రార్థన చేసిన విజ్ఞాపనలు అన్నీ కూడా ఏమి చేయాలన్నా? నమ్మాలి. దొరికినవి, నా ప్రార్థన ఆలకించాడు, నాకు సహాయం దొరుకుతుంది అనేది విశ్వాసం ఉండాలి. అందుకే ఇందాక ఒక మాట చెప్పాను నేను ఆ కుమార్తెను గురించి. నమ్మినానికి సమస్తము సాధ్యమే. ఈ లోపాలన్నీ మనలో పెట్టుకొని ఇంటి దగ్గర మోకరించి ప్రభువా 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 అని ప్రార్థన చేస్తే ఎక్కడ కార్యాలు జరుగుతాయి జీవితంలో? ఎక్కడ మేలులు జరుగుతాయి? 2వ విషయం, మనం పరిశుద్ధ జీవితం జీవిస్తున్నామా, దేవుని మాటకు లోబడి జీవిస్తున్నామా అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. అది లేదు. ఇవన్నీ లేకుండా మనం ఎలా? ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నేను 3 చెప్పా, 4వ మాట అంటున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదివితే గాన అక్కడ ఒక ఉపమానం చెప్తాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఒక పట్టణంలో అంట ఒక లాయర్ గారు ఉన్నారంట, న్యాయాధిపతి, న్యాయం తీర్చువ న్యాయాధిపతి, మెజిస్ట్రేట్ లేదా జడ్జి ఉన్నాడు. ఆయన ఏంటి అంటే దేవుడికి భయపడ్డు, ప్రజలను లక్ష్య చేయడు, మనుషులను లక్ష్య పెట్టడు. ఇక ఆయన ఉద్యోగం ఏంటి? దేవునికి భయపడ్డు, నేను చెప్పిందే వేదం అనే స్థితిలో ఉంటాడు. నా మాట వినాలి, నేను ఇతరుల మాట వినను, నేను మెజిస్ట్రేట్ని లేదా నేను జడ్జిని అన్నటువంటి ఒక భావన. నేను చదువుకున్నాను అని నాకు తెలుసు అనే భావన. అదే ఊరిలో ఒక విధవరాలు ఉందంట. ఆమె ఆ యొక్క జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ప్రతివాదికి న్యాయం చేకూర్చమని అడిగిందంట. లక్ష్య పెట్టని వాడు కదా మనుషులనే వెళ్ళిపోయాడు. ఈ విధవరాలు ఏంటి వీడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అని, ఈడన్నా గెలవాలి నేనన్నా గెలవాలని పట్టుదల కలిగిందంట. ఏంటంట? ఈడన్నా గెలవాలి, వాడన్నా మాట్లాడాలి నాతో, అవునా లేదా?
లేదంటే నేను ఈ యొక్క స్థలానికి రాకుండా ఉండాలి. నేను వస్తూనే ఉంటాను, వానితో మాట్లాడుతూనే ఉంటాడు. వాడు ఎంతకాలం మౌనంగా నా పని చేయకుండా ఉంటాడు నేను చూస్తాను. ఎవరం గెలుస్తాం వస్తాం, వాడ గెలుస్తాడో నేను గెలుస్తానని రోజు రావటం మొదలుపెట్టిందట. రోజు వచ్చి ఆ ఇళ్ళ ముందు నిల్చొని, నమస్తే, నా పని ఏం చేస్తున్నావా ఇంతే అడుగుతుందంట. అటు చూస్తాడంట, ఆమెకి వెళ్ళిపోతాడంట డ్యూటీకి. అలా జరుగుతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత వాడు అనుకున్నాడు, 5వ వచనం చదువమ్మా. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. ఏమి తొందర పెడుతుంది? మాట మాటికి వచ్చి గోజాడుకుండునట్టు ఆమెకు న్యాయము తీర్చుదనని తనలో తాను అనుకున్నాడంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కఠిన హృదయం కలిగింది. అందుకే నేను అంటాను, ఈ శిబిరములో ఏదైనా కార్యాలు చూడాలంటే 7 వారాలు శుక్రవారాలు రండి. ప్రార్థన నేను చేస్తాను, మీరు చేయండి. ఏదో ఒక శుక్రవారం రోజు దేవుడు మనల్ని ఆలకించక తప్పడు. దేవుడు మనం చూడకుండా తప్పకుండా చూస్తాడు. మన దీన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. మనం అనుకున్న కార్యాలు జరుగుతాయి అని అనేక మందికి చెప్పాను. అనేక మంది వచ్చారు, అలాగే కార్యాలు జరిగాయి. అనేక మంది దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోయారు. చాలామందికి ఏంటంటే 7 వారాలా రాలేనంటారు. రాగాక నేనే నా యొక్క కుమార్తెను గురించి 7 పాస్టర్లను తీసుకొని నా కుమార్తె ఇంటికి 3 సార్లు ఇతర మంది, అప్పుడు ఈ శిబిరం లేదు. అప్పుడు నేను ఇంకా స్టార్టింగ్లో ఉన్న విశ్వాస జీవితంలో వేరే పాస్టర్ గారి మందిరాల్లో కూడుకొని 7 పాస్టర్లతో 7 మార్లు ప్రార్థనలు చేసితే నా కుమార్తెకు అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు. దేవుడు నామనికి మహిమ కలుగును గాక. ఆ అనుభవం కలిగిన వాడిని నేను, ప్రార్థన జీవితం కలిగిన వాడిని. అటువంటి కార్యాల కోసము నేను ఇక్కడ చేసిపోయాను. 7 వారాలు రండి. చాలామంది నా కుమార్తె సంతానం కోసం నేను ప్రార్థన చేశా 7 వారాలు. మరి అదే ప్రకారం ఇక్కడ సంతానం కోసం మా గురించి ప్రార్థన చేయండి అంటారు. ఒక రోజు వస్తారు, 2వ రోజు రారు. వివాహాల కోసం ప్రార్థన చేస్తాను రాండయ్యా అంటే వస్తారు, 1 వారం 2 వారాలు రారు. తర్వాత ఆరోగ్యం బాగలేని వారు ఒకసారి వస్తారు, 2 సార్లు రారు. ఇడిపోయిన భార్య భర్తలు సైతం ఇక్కడ 7 వారాలు ప్రార్థన చేసినప్పుడు ఏకమయ్యారు, కలిశారు, జీవించారు. నేను కావాలంటే పేర్లతో సహాయత చెప్తా నా ప్రియ సహోదరి సహోదరు. ఎందుకంటే మాటికి వచ్చి నన్ను గోజాడకుండా ఉండులాగున ఈమెకు న్యాయమో తీర్చెదను. ఎప్పుడు కదిలింది? మనుషులను లక్ష్య పెట్టని వాడు, దేవునికి భయపడనటువంటి మనస్సు కలిగిన ఆ న్యాయాధిపతే ఈ కుమార్తె రోజు వచ్చి మాటికి నా పని ఏం చేశావు, నా ప్రతివాదికి నాకు న్యాయం చేస్తున్నావా అని అడగటం ప్రారంభించినప్పుడు, ప్రతిరోజు వచ్చి అడగటం ప్రారంభించినప్పుడు అతని మనసు మారింది. ఆ కఠిన హృదయం మాంసం హృదయంగా మార్చబడింది. ఆలోచన చేశాడు, ఎందుకు జరగవండి? ఆ దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? సమస్తము సాధ్యమైన నేను చెప్తున్నాను కదా. మరి అటువంటి సాధ్యం చేయగలిగిన దేవుణ్ణి సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయటానికి నీకేంత కష్టమైతే నేనేం చేయాలి? ఆ సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడండి, ఏం చేయలేడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదండి. బిడ్డలు లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ చెప్పిన ప్రకారం చెప్పినట్టు చేస్తే అద్భుత కార్యం చూస్తారు. విశ్వాసం ఉండాలి. దేవుడు సేవకుడు చెప్తున్నాడంటే దేవుడు సొంతంగా చెప్పడు. నేనైతే సొంతంగా చెప్పను. నేను దేవుడు ప్రేరేపణ కలిగించిందని నేను చెప్తా, దేవుడు నాకు బయలుపరిచిందని నేను చెప్తా.
దాన్ని విన్న వాళ్ళు బాగుపడినారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 6, 7, 8 వచనాలు చదివితే యేసుప్రభు వారు ఒక మాట అంటున్నాడు. చదువుమా. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు ఈ మాట అండర్లైన్ చేసుకోండి. తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ప్రైజ్లు ఎంత గొప్ప మాట అండి. ఒక పని తలంటే ఆ పని చేయమని దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సర్వశక్తి గల దేవుని యొక్క పేరట, అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన మన పని చేయకుండా అవుతాడా? మన ప్రార్థన ఆలకించుకోకుండా ఉంటాడా? పరిగెత్తుకొని వచ్చాడండి. పరిగెత్తుకొని మన పనులు చేస్తాడు ప్రభువారు. అయ్యో నా బిడ్డ ఎడదెగక ప్రార్థన చేస్తుంది, అయ్యో నా కుమారుడు ఎడదెగక ప్రార్థన చేస్తున్నాడు, నా బిడ్డని ఆదుకోవాలి, ఆచరించాలి, సాయం చేయాలని ఆయన పరిగెత్తుకొని వస్తాడండి. ఎందుకు మీరు గ్రహించటం లేదు ఈ మాటలు? ఇప్పుడు ఈ కుమార్తె అంటుంది, ఆ కుమార్తె స్వర్ణం అంటుంది, అయ్యా ఏంటమ్మా మీ ప్రార్థన రిక్వెస్ట్ అంటే, నా కుమారునికి ఒక కుమారుడు కలిగాడు, 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం అయింది, నా కోడలకు మరి 2వ సంతానం లేదు, అందరి గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నది. తప్పు లేదు, ప్రార్థన చేయాలి. ఎవరు చేయాలి? దేవుని సేవకుడు చేయాలా? సంతానం లేని తల్లిదండ్రులు చేయాలా? ఎవరు చేయాలి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారంట, వాళ్ళ గురించి మేము చేయాలంట, దేవుడు ఆలకించాలంట, దేవుడు సహాయం చేయాలంట. వాళ్ళకేం బాధ కలగకూడదు, నా కొడుకు నా కోడలకు నొప్పి తగలకూడదు. కానీ నువ్వు మోకరించాలి, నువ్వు ప్రార్థన చేయాలి, అబ్బా తండ్రి అని నేను కోసాడాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? కార్యము జరగాలని శిబిరానికి రండి, నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి, అద్భుతాలు చూస్తారు. దూరభారముగా ఉన్నారా? నిజమే, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు బాంబేలో ఉన్నాడు, రాలేడు. లేదు, ఈమె ఉంది కదా మచిలీపట్నంలో, ఈమె రావచ్చుగా, రాలేదు. కొన్ని బంధకాలు, కొన్ని ఆటంకాలు అన్నీ తెంపుకొని రావాలంటే కష్టం. కానీ ప్రార్థన నేను మటుకు చేయాలి. ఫోన్ చేస్తుంది, అయ్యా ప్రార్థన చేశారా? చేస్తున్నానమ్మా. చేశానా చేయలేదో ఆమెకు తెలియదు, చేశానో చేయలేదో నాకు తెలుసు. ఎందుకు ఈ మాయ మాటలు, అబద్ధాలు, ఒకరికి అబద్ధాలు ఆడుకోవటం అవసరమా? తప్పు కాదు. దేవుని కార్యాలు చేయాలంటే, దేవుని కార్యాలు చూడాలంటే డబ్బులతో కాదు, డబ్బులతో నువ్వేం సాధించలేవు. ఎస్, సువార్త ప్రకటించడానికి నువ్వు ఇచ్చిన ధనం, తద్వారా నీకు మేలే జరుగుతుంది, నష్టం జరగదు. నీకు నీ పిల్లలకు మేలే జరుగుతుంది. ఎందుకంటే దేవుని నామం పేరిట ఏది ₹1 ఖర్చు పెడితే అంతకన్నా 1000 రెట్ల దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు కుమ్మరింపబడతాయి నీకు. నే కాదన్ను, దాన్ని తోసిపుచ్చాను ఆ మాటను. ఈ యొక్క రక్షణ సువార్త అనేక మంది వింటుంటారు. ఈరోజు ఈ సువార్త అయిన తర్వాత ఇది రిలీజ్ అయితే ఈ గుడివాడ పట్టణంలోని 7 మండలాల ప్రజలు, మచిలీపట్నంలో ఉన్న 12 మండలాల ప్రజలు, యూట్యూబ్ ఛానల్లో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారు సార్ ప్రపంచంలో ఓపెన్ చేస్తే, ఆ ఓపెన్ చేసినప్పుడు నేను దొరికితే గాన నా వర్తమానం విన్న ప్రతి ఒక్కడు మేలు పొందుతాడు, ప్రతి ఒక్కరు దీవించబడతారు, ఆశీర్వదింపబడుతున్నారు అనేక మంది. కారణం నేను ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉండే, నేను ఈ ఖర్చు భరించేందుకు సువార్త ప్రకటిస్తున్నాను. ప్రజల నిమిత్తం, దేవుని బిడ్డల నిమిత్తం ఆ దేవుడు చూస్తున్నాడు కనుక నాకు సాయం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి, వ్యర్థం కాదు. దేవుని నామం పెట్టే రూపాయి ఖర్చు పెడితే అంతకు రెట్టింపు ఫలితం, అంతకు రెట్టిపోయిన దీవెనల ఆశీర్వాదాలు ఆ కుటుంబం అనుగ్రహింపబడుతుంది. గొప్ప కార్యాలు చూస్తారు. అనేక మందికి నేనే అంటాను,
ఒక్క స్పాన్సర్ చేయండి, లేదా ఒక్క రోజు ఖర్చు భరించండి, ఒక వారం ఖర్చు భరించండి. 2,250 రూపాయలు నువ్వు ఒక రోజు సువార్త ప్రకటించడానికి భరించలేకపోతే అందులో 1000 రూపాయలు నువ్వు భరించు చాలు. 3 రోజులు సువార్త నీకు ప్రకటింపబడుతుంది. ఎందుకంటే సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు సువార్త ప్రకటింపబడుతుంది కనుక అందులో పాలుపోగుస్తురాలు పోతావు. 1000 రూపాయలు నువ్వు పంపితే నీ పేరు మీద ఈ సువార్త ప్రకటిస్తే అది కూడా లెక్క కౌంటింగ్ వస్తుంది. 3 రోజులుగానే నీవు అరగంట సువార్త ప్రకటింపబడుతుంది. ఆ యొక్క సువార్త విన్నవారు కూడా మేలు పొంది అది నీకు దీవెన, నీ కుటుంబానికి దీవెన, నీ బిడ్డలకు నీ దీవెన. 1000 రూపాయలు కానుక పంపు సువార్త నిమిత్తం, దాన్ని పక్కన పెడతా. ఇంకొకరు 1000 రూపాయలు పంపుతారు, అది 2 కలిపి ఒకనాడు శుక్రవారం రోజు సువార్త ప్రకటింపబడుతుంది. ఆ సువార్త విన్నవారు యావత్తు 6 రోజులు విన్నవారందరికీ ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబాలకు దొరుకుతాయి. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ